కృపా సంపూర్ణుడా మా రక్షక యేసయ్యా, మీ పాదాలు కలిగిన స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ పండగకాల ధ్యానము, మరి 40 రోజుల సమకాల ధ్యానాలుగా 17వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు అయ్యా. ప్రతిరోజు మీరు పడిన శిలువ శ్రమ మరణ వేదనను గుర్తు చేసుకొని మా కొరకు తండ్రి మీరు పడిన శిలువ శ్రమ మరణ వేదనలు మరి ఎంతగా బాధించినా వేధించినా అయ్యా మీరు మౌనం దాల్చి మా కొరకు తండ్రి ఆయన గొప్ప త్యాగం చేసిన దేవాది దేవుడు. మరి మా జీవితాలు రక్షించబడాలని అయ్యా మేమందరం కూడా పరిశుద్ధమైన జీవితాలు పొందుకోవాలని మీరు మాకు చేసిన గొప్ప రక్షణ భాగ్యం. మరి అయినా కానీ మరి ఇక్కడ మేము ఏ స్థితిలో జీవిస్తున్నామో, ఏ రీతిగా మేము జీవిస్తున్నామో గుర్తిరిగి ఈ 40 రోజుల్లో అయినా మారు మనసుతో పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకొని పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలతో మోక్ష మార్గానికి చేరుకునే బాధ్యత ప్రతి ఒక్కరి బిడ్డకి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరలి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆనందంతా కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 56వ కీర్తన, ఏ పాపం ఎరుగని యో పావన మూర్తి అనే పాడుకుందాం. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొద కీపాట్లు నొందినావా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి నోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొద కీపాట్లు నొందినావా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేడి సిల్వను ద్రక్కున తించినారా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొద కీపాట్లు నొందినావా. పలువిధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొర నిడిదివా. సిలువపై పలుమారు కలుగుచుండెని బాధ వలన దాహమునాయెనా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొద కీపాట్లు నొందినావా. కథ పాప సంకటము బాపుట కింద పడు బాధ
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును యుగ యుగముల తోడునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగనే పుత్ర పరిశుద్ధాలుగా మన మధ్యలో కొడపట్టి దివ్య వచ్చి ఉత్తర పరిశుద్ధాలుగా 40 సంకీర్తన గ్రంథము 41వ అధ్యాయాన్ని చదవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 41వ సంకీర్తనను మరి కొడపట్టి దివ్య చదవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. రోగాశయము మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసినాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసేదాన్ని. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చి ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ
లోగా పోపూరి అనుష వచ్చి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పోపూరి అనుష మరి పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. క్రీస్తులోని 17వ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వరకు. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వలలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుదునా అని పేతురుతో అనెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడింది. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ఆబోతుల సరళ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానానికి ముందుగా సరళ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవా గొప్ప తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడ ఆలోచనకర్త బలవంతుడకు తండ్రి నిత్యుడకు తండ్రి సమాధానకర్త నీకే వందనాలు ప్రభా. ఈ సమయం నాయన ఇదిగో ప్రభా ఎంత దానికి మాట ఉన్నందుకు అందరితో ఉన్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఆకాశం నా సింహాసనం భూమి నా బాధపీఠమని సెలవిచ్చిన దేవా నీకే నాయన మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రాలు ప్రభా. విరోధం వలన వెనుకడి వలన నీకు విరోధంగా ఏమన్నా తప్పిదములు చేసి క్షమించు గో ప్రభావానికి స్తోత్రాలు. ఇంతదానికి నాయన మాకు అనవసరము ఇచ్చిన తండ్రి స్తోత్రాలు ప్రభా. ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధికి నాయన నన్ను మమ్మల్ని అందరినీ నాయన సంఘాన్ని మొత్తం నీ సన్నిధిలో కూర్చుండబెట్టిన దేవానికి స్తోత్రాలు. నీ చిత్తము లేకుండా మేము ఇక్కడ ఒక్క దినము కూడా గడపలేవు ప్రభా. నీ చిత్తము వెళ్ళే నాయన ఇదిగో ప్రభా ఎన్ని రోజులు గడిపి ఉన్నా అంటే నీ దయ వల్ల ప్రభా నీకే స్తోత్రం. ఇంకా దానికి పాటల్లో ధ్యానించిన స్తోత్రాలు ప్రభా. ఇంకా దాని పెద్ద దుర్భాగ్యం ఉన్నందు స్తోత్రాలయ్యా. వాక్యములు తోడైన స్తోత్రాలు. సమయం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ సేవకుడు చెప్పబోయే వాక్యాన్ని ఆయన మాలో నాయన భద్రపరుచుకొని ఆయన వాక్యాన్ని అమలు వేసుకునేలాగా సహాయం చేయడం. ఇంకా దానికి మమ్మల్ని ఆలకించి మమ్మల్ని చెవి ఎక్కినందుకు నీకు సేవకుడు మాట్లాడే మాటలు ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డ మీద నీ ఆత్మహర్షం కుమ్మరించమని దీని రామాలు ఆలకించమని పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. సంఘ కాపగారికి పెద్దలకు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు శ్రమల ధ్యాన మండలంలోనికి మరి క్రీస్తుతో సహవాసం చేయడానికి మనందరము ఇలా ఆయన సన్నిధిలో కూడుకొని దేవునితో సహవాసం చేస్తూ ఈ 40 రోజులు ఇంత మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మన ఆత్మీయతను పెంపొందించుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి చేసే ఒక ప్రయత్నం. దేవునికి దగ్గరగా ఉండటానికి ఈ శ్రమల కాల ధ్యానములు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవునండి. మరి ఎన్నో శ్రమలతో ఈ కుటుంబంలో ఎన్నో బాధ్యతలతో సతమతమైపోయే మనము మరి 2 దినాల్లో మన ఆత్మీయతను చిగురింప తెచ్చుకోవడానికి ఇది మనకి ఒక చక్కని అవకాశంగా మనం భావిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇలా బలపడిన మనము క్రమముగా దేవునికి ఇష్టానుసారంగా జీవించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవునితో అనునిత్యము ఆయన వాక్యముతో నడిపించబడుతూ మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి
మనకి ఈ లెంట్ అనేది ఎంతగానో మనకి ఉపయోగపడుతుందని మనం అందరం నమ్ముచున్నాం. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి యోహాను రాసినటువంటి 18వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం నేను చదువుతానండి. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడి చెవి తెగనరికాడు. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు అప్పగింపబడినటువంటి రాత్రి వాళ్ళు ఒలీవల తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అప్పుడు యేసుతోటే మరి 3.5 సంవత్సరాలు యేసుతోటే తన శిష్యుడిగా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకి యేసును అప్పచెప్పడానికి పెద్దలతో బేరం కుదుర్చుకున్నాడు. మరి యేసును అప్పచెప్పాలంటే యేసు ఉండే ప్లేస్ ఆయనకు ముందుగానే తెలుసు. వాళ్ళు అలవాటుగా ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆ భటులను ఆ సైనికుల్ని వెంట పెట్టుకొని యూదా ఇస్కరియోతు వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి వచ్చారు. వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి వచ్చి మరి యేసును పట్టుకుందాం, వాళ్ళలో యేసు ఎవరో తెలియదు కాబట్టి యూదా ఇస్కరియోతు ముందుగా ఒక గుర్తు చెప్పి నేను ఎవరికి ముందు పెడతాను, ఆయన యేసు అని చెప్పి ఆయన ముందు పెట్టాడు. సరే యేసుని పట్టుకున్నాను. యేసుని పట్టుకున్నప్పుడు యేసుతో ఉన్న శిష్యుడు ఎవరెవరు? యోహాను, మరి యాకోబు, పేతురు, ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో మరి తన యజమాని తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి మరి వాళ్ళు పట్టకపోతుంటే చూస్తూ ఉండలేక ఆయన దగ్గర కత్తి ఉంది. ఎవరి దగ్గర? పేతురు దగ్గర. ఎందుకు మనం అర్ధరాత్రి ఆ తోటలోకి వెళ్తున్నాం, మరి ఏదన్నా మనకు ప్రాణహాని జరిగిద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న కత్తి దగ్గర పెట్టుకొని వెళ్ళారు. అయితే మరి వీళ్ళు వచ్చి యేసును పట్టుకున్నప్పుడు తన తండ్రిని పట్టుకునేదలిగే ఆ కోపంలో, ఆ బాధలో తట్టుకోలేక ఆ ఎమోషనల్లో ఆ కత్తి చూసి తన దగ్గర ఉన్న కత్తి తీసేసి ఆ భటులు ఆ భటుల్లో ఒక అతని పేరు మల్కు అని రాయబడింది. అతని కుడి చెవి తెగ నరికాడు. అయితే అతను మెడ మీదే పెట్టుంటాడు, అతను మెడ దగ్గర చెవి పడింది. ఆటోమేటిక్గా చెవి తెగిపోయింది. అందుకు యేసు పేతురుతో అంటున్నాడు, ఏమని? కత్తి వరలో ఉంచుము, కత్తి వరలో ఉంచుము. అయితే నువ్వు మనం వనంలోకి వెళ్ళావు, నైటు ఏదన్నా ప్రాణహాని ఉండిద్దేమో క్రూరమృగాల ద్వారా అని కత్తి తీసుకొచ్చావు. సరే, మంచిది అంతవరకు. అయితే ఇప్పుడు జరగబోయే కార్యాన్ని నువ్వు అడ్డుకోబోతున్నావు. అందుకని నువ్వు కత్తి వరలో ఉంచుము. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తండ్రి నాకు అనుగ్రహించినది
నేను తాగకుందునా? ఏమనుగ్రహించాడు తండ్రి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయన్ను అనుగ్రహించను. మరి యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు ఇక్కడికి? పాపులను వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. మరి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటమే నా పని. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటమే నా పని. ఏంటిది ఆయన ఉద్దేశము? దేవుని ఉద్దేశము శత్రువులైనా ప్రేమించమని, మనకు హాని చేసేవాడినైనా క్షమించాలి, మనకు ప్రాణహాని చేసిన వాడి కొరకైనా మనం ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభువు వారు ఆయన్ని ఎంతగానో హింసించిన ఆ భటులను కూడా సిలువలో, తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక మీరు క్షమించుము అంటున్నాడు. తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పని అది. ఏం పని? క్షమించాలి. పాపమును క్షమించి ఆ పాపము నుండి బయటికి తీసుకురావాలి. అది తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పని. కాబట్టి తండ్రి నాకు ఇచ్చినటువంటి పనిని నేను చేయకుందునా అని ఆ చెవి తెగిపోయి ఉంది కదా, అప్పుడు ఆ చెవిని ఇలా పట్టుకొని మళ్ళీ ఆ భటులకి ఎక్కడైతే చెవి తెగిపోయిందో ఆ చెవి మళ్ళీ అక్కడ అనిపించి గొప్ప స్వస్థత చేశాడు. మళ్ళీ యాస్టీజ్గా అలానే ఆ చెవి అందుకుపోయింది. దేవుడు చేసేటువంటి అద్భుతాలు. అయితే కత్తి వరలో ఉంచుము అంటే మనం వెలిచూపు ద్వారా అయితే, అంటే అక్కడ సందర్భాన్ని బట్టి పేతురు ఆ ప్రార్థనకి వెళ్ళి గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు క్రూర మృగాల నుంచి రక్షణ కొరకు కత్తి తీసుకొని వెళ్ళాడు. ఆయన దగ్గర కత్తి ఉంది. ఆ కత్తి చూసి యేసును బంధించడానికి వచ్చినటువంటి వ్యక్తి చెవి తెగ నరికాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శత్రువులు సైతం మనం ప్రేమించాలి, మనకు హాని చేసేవాడికి కూడా మనం కీడు చేయకూడదు. అది మన తండ్రి మనకు నేర్పింది. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను కనుపరుచుతూ తనని ఎవరైతే బంధించడానికి వచ్చారో వాళ్ళను కూడా ప్రేమించి ఆ బాధల్లో ఉన్నటువంటి ఆ చెవి తెగిపోయి రక్తం కారుతూ ఆ బాధలో ఉన్న వ్యక్తికి ఆ చెవిని తీసి మళ్ళీ అనిపించి మేలు చేశాడు. దీని ద్వారా ప్రభు మనకు నేర్పేది ఏంటంటే నీ కత్తి వరలో ఉంచును. ఒకవేళ నీకు హాని చేసినప్పుడు నీకు కోపం వస్తుందేమో, ఆ కోపాన్ని నువ్వు వరలో ఉంచు. ఒకవేళ నీకు ద్వేషం వస్తుందేమో, ఆ ద్వేషాన్ని వరలో ఉంచు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపం. ప్రేమ లేకపోతే వాడు నా వాడు కాదు అని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ద్వారా మనకు నేర్పేటువంటి ఒక పాఠం ఏంటంటే ఎదుటివాడిని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఎదుటివాడిని ప్రేమిస్తామో అప్పుడు అతను ఎన్నిగా మనల్ని గాయపరిచిన, ఎన్ని మాటల ద్వారా మనకి బాధ కలిగించేటట్టు, మనల్ని అవమానపరిచేటట్టు, మనకి నిందలేసేటట్టు మాట్లాడినా మనం అతను క్షమించి ప్రేమిస్తూనే ఉంటాం. మీకు తెలుసు, ఎందరో తల్లులు ఇక్కడ ఉన్నారు. చిన్న పిల్లలు, పసిపిల్లలు, 1 సంవత్సరం లోపళ్ళు మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళు కాళ్ళతో తాగుతారు.
చేతులతో మొఖాన్ని కొడతారు. అయినా ఆ పిల్లలను మీరు కొట్టరండి. ఎందుకంటే ఆ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారు. ఉన్నా కాదా? అలాగే మరి ప్రభు వారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ అంత గొప్పది. ప్రేమ దోషములన్నింటినీ కప్పింది. ఎన్ని దోషాలైనా సరే, నువ్వు ఎంతగా నాకు హాని చేసినా, నిజంగా నేను ప్రేమించేవాళ్ళు అయితే అవన్నింటినీ కూడా కనపడవు. ప్రభు మనకు అది నేర్పుతుంది. అయితే అక్కడ కత్తి వరలో ఉంచుము అంటే కనపడేటువంటి మనకు ఆ కత్తే కాదు. రెండో మాటగా తండ్రి నాకు ఇచ్చినది నేను త్రాగకుందునా అనేది మన విశ్వాసులమే. మన విశ్వాసములో బలపడటానికి మనం ఏమి గ్రహించాలంటే కత్తి అనేది వాక్యముగా మనం గ్రహించాలి. ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య సంచరించము. ఆయనే యేసు ప్రభువు. మనం ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఆ వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే, కత్తిని వరలో ఉంచుకోవటం అంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. 119వ కీర్తన 11వ వచనం అనుకుంటా, యెహోవా నీ ఎదుట పాపము చేయకుండా ఉండుటకు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు భక్తుడు, కీర్తన పాపుడు. అవునండి, 119, 11. నీ ఎదుట పాపము చేయకుండా ఉండటానికి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు ఆ వాక్యం అంటే ఏంటిది? దేవుడు. వాక్యమే దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి అంటాడు తన శిష్యులు, ప్రభువా మాకు తండ్రిని ఒకసారి చూపించవా అంటే, యోహాను సువార్తలోనే, అదేంటి ఇన్నాళ్ళు నాతో ఉండారే, మీరు తండ్రిని చూడలేదా? నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు కాదా? నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు కాదా? దేవుడు ప్రేమాస్వరూపి. ఆ దేవుని ప్రేమను కనుపరచడానికి ఆయన శరీరధారుడుగా తన కుమారుణ్ణి ఈ భూమి మీద పంపించాడు. నీ కొరకు, నా కొరకు. ఆయన వెనలేని ప్రేమ, ఆయన ప్రేమ, ఆ ప్రేమను కనుపరిచి మనల్ని, మన పాప భారాన్ని ఆయన శిలువ మ్రానుపై తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనకు గొప్ప విమోచన దయచేశాడు. ఆ పాప భారం నుండి మనకు విడుదల దయచేశాడు. ఎందుకు? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి పేతురును అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలియను ప్రభువా అంటాడు మూడోసారి. ప్రభువును ప్రేమించడం మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమైతే ఎదుటివాడిని ప్రేమించాలి. ఎదుటివాడిని ప్రేమించాలి. నీ కుటుంబంలో నీ అత్తగారు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు. ఒకవేళ మన ఏ తప్పు చేయకపోయినా, ఏ కారణం లేకపోయినా మనం దూషించవచ్చు. ఏదో వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు, అయినా మనం వాళ్ళని క్షమించాలి, ప్రేమించాలి. అదే మనకి దేవుడు నేర్పేటువంటి ఈ పాఠం. విశ్వాసులుగా మనం ఆ ప్రేమ పాఠాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కనుపరిచింది అదే. తనని బంధించి మరి శిక్షకి అప్పు చెప్పే వాళ్ళ మీద కూడా ప్రేమ కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు, వాత్సల్యత కలిగి ఉన్నాడు. ఎందుకంటే అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. ఆయన చూపిస్తూ మనల్ని కూడా ఈ మాదిరిగా ఉండమని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది క్రీస్తు చూపించిన
ప్రేమ. శత్రువులైనా మిత్రులైనా ద్వేషించే వాళ్ళైనా హింసించే వాళ్ళైనా మనల్ని శ్రమలకు అప్పచెప్పే వాళ్ళైనా వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా వారిని రక్షించు, వారికి మారు మనసు దయచేయి అని ప్రార్థన చేయాలి. అవును, మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా దేవునికి ఇష్టం లేకుండా దేవునికి విరుద్ధంగా ఒకవేళ ప్రవర్తిస్తుంటే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. అప్పుడే మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళం అవుతున్నాం. వాళ్ళు మారు మనసు పొందుకున్నారనుకోండి, మీ ప్రార్థన ఒకవేళ దేవుడు ఆలకించి వాళ్ళని ప్రేరేపించి మారు మనసు పొందుకునే అవకాశం దేవుడు కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు నేర్పేటువంటి పాఠం ఏంటంటే శత్రువులనైనా మనం ప్రేమించాలి. అందుకనే దేవుడు నాకు అనుగ్రహించినది నేను త్రాగబోతున్నా. ఏమి దేవుడు అనుగ్రహించాడు ఆయనకి? పాపము చేసి దేవునికి దూరస్తుడైనటువంటి ఈ మానవుణ్ణి తిరిగి మళ్ళీ దేవునితో ఐక్యపరచడానికి శరీరధారుడుగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఆ యాగము, ఆ తలపెట్టినటువంటి ఒక కార్యము అది జరగకుండా ఉండడానికి, అది జరగొద్దా? తండ్రి నాకు అప్పగించిన పని నేను చేయొద్దా అని పేతురుతో యేసు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేనేమని మాట్లాడాలనుకుంటున్నాను? దేవుడు మాకు ప్రేమ పాఠాన్ని నేర్పాడే, మరి నేను కూడా నా కుటుంబంలో నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నా బంధువులు మరి రక్షణ పొందుకోవాలి కదా, వారందరి కొరకు నేను ప్రార్థన చేయాలి కదా. నా ఆత్మీయతను బట్టి వాళ్ళు దేవునికి దగ్గర అవ్వాలి కదా. నా సాక్ష్యాన్ని బట్టి నేను చర్చికి వస్తున్నాను, సాక్ష్యంగా ఉంటున్నాను, మరి నన్ను బట్టి కూడా వాళ్ళు దేవునికి దగ్గర అవ్వాలి కదా అనేటువంటి ఒక ఆత్మీయతను మనం పెంపొందించుకోవాలి. నేను ముందుగా చెప్పింది కూడా ఈ లెంట్లో మన ఆత్మీయతను, దేవునితో సంబంధాన్ని మనం పెంపొందించుకుంటూ ఉంటున్నాం. ఇది ఒక 40 రోజులు మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతయు. ఈ సృష్టిలో ఏదైనా ఒక విత్తనాన్ని, అంటే విత్తనంలో ఏముంటుంది అంటే జీవం ఉంది. ఆ విత్తనాన్ని భూమిలో కానీ నాటి కొంచెం నీరు పోస్తే అది మొలిచి మొక్క అయ్యి ఒక చెట్టుగా మారి అది పూత పోసి కాయడానికి మినిమం 40 రోజులు పడుతుందండి. అది టమాటా మొక్క అయినా, దోస అయినా, మిర్చి అయినా, కొన్ని పంటలు మినిమం 40 రోజులకి పూత పోసి కాయలు కాస్తాయి. అలానే ఈ 40 రోజుల మండల కాల ధ్యానములో ప్రతిరోజు పాల్గొంటున్న మనము మన ఆత్మీయ స్థితి అంచెలంచెలుగా వృద్ధి పొందుకోవాలి. మన అంతరంగ పురుషుడు, మన ఆత్మీయత, దేవునితో సహవాసము క్రమక్రమంగా వృద్ధి పొందుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నది ఈ లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు చూపించినటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ కనుపరిచాడు. తనకి ప్రాణహానికి, తన ప్రాణాన్ని తీయటానికి, మరి సిలువకి అప్పచెప్పటానికి వచ్చినటువంటి బంట్రోతుల్ని, సైనికుల్ని ప్రేమించి తెగిపోయిన చెవిని కూడా బాగు చేసి స్వస్థపరిచాడండి. మీరు ఎవరి మీద కూర్చున్నారంటే నజరేయుడైన యేసునంటే, మరి నా శిష్యులందరినీ పోనీయండి, నేనే ఆయనను. మీరు నజరేయుడైన యేసుని వెతుకుతున్నట్లయితే నన్ను పట్టుకునేవాడిని అని తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరు ఆయన బంధించలా, ఆయన తనను తాను అప్పచెప్పుకొని. ఎందుకు అప్పచెప్పుకున్నాడు తనను తానంటే, ఆయన మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం
మరి పాపానికి శిక్ష ఉంది కదా, మరణం. పాపానికి శిక్ష మరణం. మన కొరకు ఆయన మరణించి మన పాపాన్ని తీసివేసి మనల్ని ఆయన సొత్తుగా కొనుక్కున్నాడు. ఆయన విలువైన ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తం వెచ్చించి నిన్ను నన్ను నిర్దోషులుగా విడుదల చేశాడు. కాబట్టి మనం క్రీస్తు పిల్లలు, ఆయన సొత్తు, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన నచ్చే మెచ్చే జీవితాన్ని జీవించి దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభుత్వం ప్రేమ దేవుని బిడ్డలు మరి అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. శత్రువులు ఎడల కూడా మంచి ప్రేమను కొనపరచాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకని నీ కత్తిని వరలో ఉంచుకోము. కత్తి పట్టిన వాడు కత్తితోటే మరణిస్తాడని చెప్పాడు ఒక చోట. కాబట్టి ఇక్కడ బాహ్యంగా మనకు కనపడేది కత్తే కానీ అది విశ్వాసంలో మనం చూస్తే అది వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వర అనేటువంటి హృదయం మన హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఉంచుకుంటామో, దేవునికి స్థానం ఇస్తామో, అప్పుడు దేవుడు నచ్చే మెచ్చే జీవితాన్ని జీవిస్తాం. అదే శత్రువులను ప్రేమించడం, మనకి హాని చేసేవాడికి కూడా మేలు చేయడం, మనకి ఎంత బాధ పెట్టినా తిరిగి బాధ పెట్టకుండా ఉంటాం. అది దేవుడు కోరుతున్నది. మరి ఆ విధంగా మనందరం కూడా క్రీస్తు ప్రేమను మన హృదయాల్లో ఉండాలంటే, మన జీవితాల్లో కనుపరచాలంటే ముందుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడే మనం వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు మన దేవుడికి మనం స్థానం ఇస్తే మనము దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం. ఆ ప్రేమను కనుపరచగలుగుతాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనందరికీ, మన సంఘం అందరికీ కూడా నిండాలుగా దీవించును కాక. ఆమేన్. చక్కటి వాక్య భాగము మరి కత్తి వల్ల ఉంచుము అన్న అంశం ద్వారా చక్కటి వాక్యాన్ని జరిగింది ప్రభాకర్ గారు మరి చెప్పిన గొప్ప వాక్యము. ఎందుకంటే మరి శత్రువులను సైతం కూడా ప్రేమించాలి అని చివరి క్షణంలో కూడా యేసుక్రీస్తు వారిని మరి ఇశ్రాయేలు యూదా, రోమా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన పట్టణులందరూ కూడా యేసు ప్రభు వారిని బంధించడానికి రాత్రి పూట కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు వారు వెళుతున్నారు. కెద్రోను వాగు ఒక గొప్ప సాదృశ్యం కూడా అక్కడ కనపడే విధానం. ఎందుకంటే అది పస్కా దినములలో రక్తంతో ప్రవహించే కాలువగా ఉంటుంది. ఎందుకని ఆ పస్కా దినప్పుడు 2,50,000 గొర్రెలను వధిస్తారు. వాటి రక్తమంతా కూడా కెద్రోను వాగులో ప్రవహిస్తూ ఉంటుంది. మరి దాని రోజు ఒక సాదృశ్యంగా ప్రాంతంలో యేసుక్రీస్తు వారిని బంధించుతున్న సమయం ప్రాంతం అది. మరి ఎందుకని సాదృశ్యంగా ఉందనగా యేసుక్రీస్తు వారు తర్వాత తన రక్తాన్ని చిందించి మనందరం కూడా రక్షింపచేసే గొప్ప సాదృశ్యాన్ని అక్కడ మనం గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తము ఎంతగా ప్రవహించి వస్తుందో ఆ ప్రవాహమైన విధానంలో మనందరం కూడా రక్షింపజేసుకునే వారిగా ఉంటామో గుర్తు చేసుకునే దానం. నా గొప్ప సాదృశ్యం ద్వారా ఇక్కడ పేతురు చేసిన ఆ క్రియను బట్టి యేసుక్రీస్తు వారు ఎంతగా మరి కోపడిన సందర్భం అది. నీ కత్తి వరలో ఉంచుకోను అని గద్దించి చెప్పబడిన విధానం. యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఎంతమంది 2,000 సేనా వ్యూహాలు, మరి ఎంతగా అంటే 6,000 × 12 72,000 సైన్య సమూహాలు యేసుక్రీస్తు వారు కోరుకుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు పంపించడా? మరి పేతురు యొక్క దుర్గుడుకుతనము, పేతురు యొక్క మరి ఆలోచన ఎలాగా ఉన్నదో గుర్తు చేసే విధానం. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓ కత్తి తోటి చంపేయచ్చు అనుకుంటున్నారా? అంటే కత్తి అనేది మా 2 విధాలుగా కూడా మనం గుర్తు చేసుకునే విధానం. మరి కత్తి అనేది శత్రువుని జయించుకునే విధానంలో ఉంది అనుకోవచ్చు కదా.
రెండోది ప్రాణహాని కూడా అది ఉంది అని అనుకోవచ్చు. మరి ఇక్కడ శత్రువుని జయించుకోవడానికి మరి ఏ విధంగా పేతురు చేసిన కార్యం, అందుకనే యేసుక్రీస్తు వారు గద్దిస్తూ ఆ కత్తిని వరలో ఉంచుకొనము, దాంతో నీకేం పని, మరి శాంతి సమాధానంగా నేను ఈ లోకానికి ఏ విధంగా దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన వాడును, మీ కొరకు అందరి కొరకు కూడా నేను ప్రాణ త్యాగాన్ని చేయడానికి వచ్చిన వాడిని కానీ ఎవరిని కూడా నశింప చేయడానికి వచ్చిన వాడిని కాదు. అలాంటి వాక్యం ద్వారా మరి రోజు చరివిల్ ప్రభాకర్ గారు చక్కటి వాక్యం ద్వారా మరి మన యొక్క ఈ సమకాల ధ్యానాలలో మనము శత్రువు సైతం కూడా ప్రేమించాలి అని ఆ గొప్ప మాటల ద్వారా మరి పేతురు చేసిన ఆ తప్పిదాన్ని మనం గుర్తు చేస్తూ మనం అలా ఉండకూడదు అని చెప్పబడిన గొప్ప వాక్యం. మరి చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి చరివిల్ ప్రభాకర్ గారికి మరోసారి మా కుటుంబ తరఫున సంఘం తరఫున నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నీకు నామిస్తము మరియు దైవ బలులు విరిగినయా మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయాంబాల క్షంభు చేయవు నికాటాక్షంభుతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు చేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతి యుక్తములో బలులు యాగములు సర్వంగా హోమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల చెలులర్పిల్తురు దహన బలి నీకు నామిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మని. మన మధ్యలో దేవదాస్ గారు మనకి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదము. తల వంచి మోకరించగలిగిన వారు దేవుని సన్నిధిలో మోకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. పరమండల మీద ఆశీనుడైన ఆ క్రీస్తు యొక్క శ్రమణ కాల ధ్యానములను ధ్యానించుకుంటుండగా నా తల్లి 40 దినాలు మీ బిడ్డలను మీరు బలపరచండి. 40 దినాలు నా దేవ మీ సన్నిధిలో బిడ్డలు ఎందరో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, వారందరి ప్రార్థన మీరు ఆలకించండి. వారు ఏ అంశం బట్టి ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి అవసరతను ఆశీర్వదించండి నా తల్లి. అదే రీతిగా నా దేవ ఈ రాత్రికాలం ముందున మీ యొక్క సన్నిధిలో వాక్యం అందించిన మీ దాసుని వాక్యాన్ని ప్రార్థిస్తున్నాం, దీవించండి. వాక్యం చదువు వారును ధ్యానించు వారును గైకొను వారు ధనులు అన్నారు కాబట్టి నా దేవ ఈ రోజు వాక్య భాగాన్ని చదివిన బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి నా తల్లి. అదే రీతిగా నా తల్లి మీ సన్నిధిలో నా దేవ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము, మీరు ఆశ్రయించి మీ కృపలో బలపరచండి. మీ సన్నిధిలోకి చేరుతున్న చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులను అందరినీ మీరు దీవించమని మీరు ఆశ్రయిస్తున్నాము. నా దేవ పరిచర్యను తన కుటుంబాన్ని తన జీవబడిన బిడ్డలు దీవించండి. ఈ 40 దినాలు నా దేవ దీక్ష తీసుకొని వెంబడిస్తున్న బిడ్డల మీద మీ కృప ఆశీర్వాదాన్ని కుమరించి నా దేవ నా తండ్రి మీ మార్గమును నడిపి బల నమ్మకమైన మంచి దాసుడని పేరు సంపాదించుకునే కృపను దయచేయండి నా దేవ. మీరే కృప చూపి సహాయం దయచేయండి నా తండ్రి. అదే రీతిగా నా దేవ ఈ యొక్క రాత్రికాలం కూడికని మీరు దీవిస్తుండగా నా తండ్రి ముగిస్తుండగా మీరు దీవించండి, ఆశించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీద చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనను తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు
నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము దేవతని నాయన ఈ మండల కాలం ధ్యానాలలో 17 రోజుల్లోకి నడిపించి కత్తి వరలో ఉంచుము అన్న అంశం ద్వారా ఆ శత్రువు సైతం కూడా ప్రేమించే గొప్ప విధానం ద్వారా ఆ కత్తి వరలోనే ఉంచుకో అని చెప్పేసి గద్దించి చెప్పబడిన విధానం. కానీ ఒక చోట లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో నీ కత్తి కొరకు నీ బట్టను కూడా అన్ని కొనుక్కోమని కూడా ఒక సందర్భంలో రాసిన విధానం. కాబట్టి ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా బలపరుచుకుంటే ఆయన బిడ్డలు పెడుతుండగా నిన్న వారికి రాని వారికి సంఘానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచంలో ప్రతి బిడ్డలకు కూడా సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటకట పాపస కటము బాపుటకింత పటుపాతనుంది ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నింతు స్వామి, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నింతు స్వామి, ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపములకు కీపాట్లు నుండి నా